హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము రైస్ లేకుండా దోశలండి జొన్నలతోటి చేసుకుందాము. ఇది జొన్న రవ్వ అండి. ఒక్కసారి నేను గాలిచ్చి పెట్టుకున్నాను, రాళ్ళు ఏమైనా ఉంటాయేమోనని ఈ కప్పుతోటి జొన్న రవ్వ తీసుకున్నాను. దానికి కాను ఇది చూసారు కదా, హాఫ్ కప్ గుప్పెళ్ళు తీసుకుంటే 3 గుప్పెళ్ళు వచ్చినాయండి. 3 గుప్పెళ్ళు మినపప్పు వేసుకొని, ఒక గుప్పెడు శనగపప్పు, అలానే 1 టీ స్పూన్ మెంతులు వేసి బాగా 2-3 టైమ్స్ కడిగేసుకోవాలి. చూసారు కదా, బాగా కడిగేసాను. ఇప్పుడు దాంట్లో నీళ్లు పెట్టేసి ఒక 5 అవర్స్ నాననిద్దాం. ఒక 5 అవర్స్ నానితే సరిపోతుందండి, ఇంకా ఎక్కువ అవసరం లేదు మనకి. చూసారా, సాయంత్రం అయింది. ఇప్పుడు ఆఫ్టర్ 5 అవర్స్ నేను ఈవినింగ్ పడుకొని పోయే ముందు నేను ఇది గ్రైండ్ చేసుకుంటున్నాను. మనం దోసపిండి ఎట్లయితే గ్రైండ్ చేసుకుంటామో సాఫ్ట్గా, ఇది అదే విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా మెత్తగా కాటుక లెక్క రుబ్బుకోవాలండి. రైస్కి బదులు మనం జొన్నలు వేసాము అంతేనండి, మెంతులు వేసాము హెల్త్ కోసము. చూసారా, మెత్తగా కాటుకలేగా రుబ్బేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఓవర్ నైట్ ఉంచేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఉంచుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్కి లేసంగా వరకు మనకి అది మంచిగా పాతదైతే మనం బియ్యంతో చేస్తే ఎట్లా అయితే అది ఫార్మాట్ అవుతుందో ఇప్పుడు ఇది కూడా అట్లనే అయిందండి. ఇప్పుడు దాంట్లో కొంచెము ఉప్పు వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని కలియబెట్టేసుకొని ఇంకా దోశలు వేసుకోవడమేనండి. దోశలకి మనము చట్నీలు కాకుండా, మళ్ళీ ఉప్పులు కారాలు అవేమి కాకుండా నేను కరివేపాకు తోటి ఇస్తాను మా ఇంట్లో, కరివేపాకు పౌడర్ తోటి. అట్లనే మనం మంచిగా దోశ వేసేసుకొని సపరేట్గా మంచిగా ఇట్లా రోల్ చేసుకొని తినేయచ్చండి. ఈ విధంగా చేసుకుంటే కొంచెం నూనె వేసి రెండో వైపు కూడా కాలుద్దాం, ఎందుకంటే కొంచెం ఎక్కడైనా పచ్చిగా ఉందంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి సెకండ్ టైం ఖచ్చితంగా కాలవాలండి. అదే మనం దీనిపైన కరివేపాకు పొడి వేసి టర్న్ చేస్తే దానికి ఉండే కరివేపాకు పొడి అంతా మనకి పెంకకే అంటుకుంటుంది, కానీ దోశకు ఉండదు. కాబట్టి టర్న్ చేసుకొని 1 నిమిషం పాటు వెనక వైపు కూడా కొంచెం కాల్చుకున్నాక మళ్ళీ యథావిధిగా టర్న్ చేసుకొని ఇప్పుడు దీని మీద మనము కరివేపాకు వేస్తే కొంచెమే తింటారు, పక్కకు వేస్తే అందుకోసం మరింత కడుపులోకి మనకి పెద్ద స్పూన్తో 2 స్పూన్లు పోవాలి అన్నట్టు నేను మరింతనే తీసుకొని ఆ దోశ మొత్తము ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. ప్రతి దగ్గర ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకొని లైట్గా దీని మీద గీ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ప్రస్తుతానికి ఆయిలే వేసానండి. గీ వేసుకోండి ఇష్టం ఉండేటోళ్ళు, వేసి ఒక్కసారి ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసామనుకోండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. కరివేపాకు పొడితో 2 హెల్దీయే.